200 పెట్టిన మనిషికి 2 పీసులు కూడా రావు కదండీ రెస్టారెంట్‌కి వెళ్తే. అదే ఇంట్లో ఈజీగా శుభ్రంగా చేసుకోవచ్చు. ముగ్గురున్న చోట 200 గ్రాముల పన్నీర్‌తో 3 కట్టలు పలకలాకు తూకంలో వచ్చేసి 300 గ్రాములు. ముగ్గురికి సరిగ్గా సరిపోతుంది. ఫస్ట్ పలకలాకుని ఇలా కడిగేసి బాగా మరుగుతున్న నీళ్ళలోకి వేసి ఒక 2 నిమిషాలు అలా కలబెట్టేసినామంటే బాగా ఉడుకు పడుతుంది ఆకుకి. ఇంక వెంటనే తీసేసి ఐసు నీళ్ళలోకి వేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న దాన్ని మిక్సీకేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు చేయడానికి, చాలా తొందరగానే అయిపోతుంది. అలా మిక్సీకేసి పక్కన పెట్టుకున్నాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక 5, 6 తెల్లవాయి రెబ్బలును, అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని బాగా ఎర్రగా అయినాక 2 టమోటాలు మిక్సీకేసి ఆ పేస్ట్‌ని తగినంత కారము, అలాగే సాల్ట్ వేసుకొని ఇందాక మనము మిక్సీకేసుకున్నాం కదా పలగలాకు పేస్ట్ అది వేసి కలబెట్టుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, తొందరగా ఉడికిపోతుంది. ఇలా బాగా ఇది కుతుకుతా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ చిక్కగాను ఉండకూడదు. చపాతీలోకి ఏ మాత్రం ఉంటే చాలనేసి ఇంక నేను పన్నీర్ వేస్తున్నాను. కరెక్ట్ సైజులో కట్ చేసుకొని 200 గ్రాములు కరెక్ట్ సరిపోతుందనమాట. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా కలబెట్టేసుకొని ఒక 2 మినిట్స్ చాలండి, 2 నిమిషాలు. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాను కూడా ఫాలో అవుతూ సపోర్ట్ చేయండి. ఇంకా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ వచ్చేసి ఇలాగ కొంచెం నెయ్యేసుకొని బాగా ఎర్రగా కాల్చుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి అసలు పన్నీర్ కర్రీలోకి ఇలా చపాతీ ఎర్రగా కాల్చినది. అంతేనండి. ఇంక పన్నీర్ కర్రీలోకి మరింత టేస్ట్ కోసం ఫ్రెష్ క్రీమ్ ఏస్తున్నాను. లేదనుకోండి పాల మీద మీగడ అయినా వేయొచ్చు. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.